హలో ఎవ్రీవన్. ఏంటంటే మనకు హైకోర్టులో జాబ్ అన్నమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే 19th ఫస్ట్ 2026 లో మనకు ఇది అప్లికేషన్ పబ్లిక్ చేశారనమాట. ఇక అప్లికేషన్ ఆన్లైన్లో మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే 24th ఫస్ట్ నుంచి పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు ఉంది అంటే 13th ఫిబ్రవరి వరకు మనం లాస్ట్ అప్లికేషన్ డే అన్నమాట. ఇది కోర్టులో హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. క్లియర్గా మనం వెళ్దాము. ఈ నోటిఫికేషన్లోని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఒక్కసారి చదివి చూద్దాం అనమాట. ఇక హైకోర్టులో 2026 లేటెస్ట్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అన్నమాట. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం అనే చెప్పొచ్చు. తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ నుంచి కింద బోధనాతర పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుంచి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్న దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 13th ఫిబ్రవరి అన్నమాట. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. https://tshc.gov.in అన్నమాట. ఇక ఈ వెబ్సైట్ లో మనం అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చినది అప్లికేషన్ ఆర్ అరైవ్డ్ త్రూ ఆన్లైన్ డైరెక్ట్ అని చెప్తున్నారు. సర్టిఫికేట్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇక ఇక్కడ సాలరీస్ విషయానికి వస్తే 24,280 నుంచి 72,850 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు 19th నుంచి 24th 13th మనకు జాబ్ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అన్నమాట. ఇది మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 వరకు ఉంది చూడండి. సో ఇక ఈ 18 years నుంచి 46 మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు చెప్పాం కదా ఆన్లైన్లో ఫిబ్రవరి 2 వరకు మనకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫిబ్రవరి మంత్లో 13th ఫిబ్రవరి వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకొని ఇక ముందుకు వెళ్ళినట్టయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ అన్నమాట. ఇక జూనియర్ అసిస్టెంట్ కు మన క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలంటే పోస్టులను అనుసరించి క్రింది విధంగా అర్హత నిర్ధారించారు. జూనియర్ అసిస్టెంట్ కు భారతదేశంలో ఏదైనా కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయంలో లేదా విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా సమానమైన పరీక్ష నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ లో జ్ఞానం లేదా అంటే సిబిటి అనుకోండి, అది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇక సాంకేతిక అర్హత కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏమైనా ఉంటే అసలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి. మీరు దీనికి సంబంధించిందే కాదు, ఇంకా మీకు వేరే సర్టిఫికెట్స్ ఉన్నా కూడా అప్పుడే అవి సమర్పించేసేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్టులు అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఉండాలి. 18 to 46 అన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి. అది SC, ST అండ్ ఫీమేల్స్ కి ప్లస్ ట్రాన్స్జెండర్స్ కి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అన్నమాట, OBC వాళ్ళకు 3 years, SC, ST వాళ్ళకు 5 years ఉంటుంది కదా. ఇది సాలరీ డీటెయిల్స్ అన్నమాట. పోస్టును అనుసరించి నెల జీతం క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ కు మనకు సాలరీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు 24,280, 72,850 అన్నమాట. ఇక ఎగ్జామినేషన్ ఫీ అన్నమాట. పోస్టును అనుసరించి జనరల్, OBC అభ్యర్థులకు 600, SC, ST, EWS దివ్యాంగులకు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు 400 ఉంటుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో SC, STగా గుర్తింపబడిన కమ్యూనిటీకి చెందిన దరఖాస్తులు మాత్రము 400 రూపాయలు మాత్రమే ఫీ చెల్లించాలి. లాస్ట్ అప్లికేషన్ డేట్ ఫిబ్రవరి 13th. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నార్మల్ వాళ్ళకు 600 ఉంటుంది. SC, ST మహిళా వాళ్ళకి ఇందాక చెప్పినట్టు 400 ఉంటుంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనే దాని గురించి వెళ్ళినట్టయితే
అధికార వెబ్సైట్ లో నోటిఫికేషన్ మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక దీంట్లో మీరు ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మనకు మినిమం కంప్యూటర్ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాని ద్వారానే వీళ్ళను సెలెక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్దేశించిన కనీస విద్యార్హత అంటే గ్రాడ్యుయేట్ అనుగుణంగా ఉంటుంది. ప్రశ్నాపత్రం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష వ్యవధి 1 hour 20 minutes అనమాట. 1:20 ఉంటుంది. ఇవి 100 ప్రశ్నలు ఉంటాయి. 60 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, సో 40 ఇది అనమాట. ఇక పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఈ పీడిఎఫ్ ఎలా ఉంది ఏంటి అనేది. సేమ్ జూనియర్ అసిస్టెంట్ 24280 ఇది సాలరీస్ అనమాట. ఇందాక మనం చదువుకున్నదే ఇదంతా ఇచ్చారు డీటెయిల్స్. మనకు 24th నానంటే ఈ రోజు 27th డేట్. నేను ఒకసారి చూస్తాను, ఇది 27th కదా, సో 3 days అయింది. మనకు ఫిబ్రవరి 13th వరకు ఉన్నది. ఇది చూడండి 18th 2nd 26 అనమాట. స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద హై కోర్ట్ అనమాట. సో ఈ అథారిటీని అంటే దీన్ని మీరు క్లియర్ గా ఒకసారి చదవండి, చదివితే సరిపోతుంది ఈజీగా. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్ అని ఇచ్చారు 5th అనమాట. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఇక్కడ మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ మనకు కావాల్సింది ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఏ రోజు ఏప్రిల్లో ఉంటుంది. ఫిబ్రవరిలో మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చి 13th కదా. మార్చ్ ఏప్రిల్ అంటే 1 month పైన ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కూడా మనకు ఇస్తారు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక వేకెన్సీ పొజిషన్స్ అనమాట ఎలా ఉంటాయి అనేది నోట్. క్యాండిడేట్ బీసీఈ వీళ్ళు ఉంటారు, సో నెంబర్స్ ఉన్నవి ఇవన్నీ ఒక్కసారి క్లియర్ గా చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో ఈ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మళ్ళీ ఇచ్చారు కదా, 18 to మన పొజిషన్ బట్టి 46 అని చెప్పేసి. ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ ఓబీసీకి 3 years ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నదే, కాకపోతే మీకు పీడిఎఫ్ నేను ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూపిస్తున్నా అనమాట. సో ఎగ్జామినేషన్ ఫీ మామూలు వాళ్ళకైతే 600, అంటే జనరల్ వాళ్ళకి 600, ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి 400 rupees ఉంటుంది. ఇక మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే మనం అన్ని డాక్యుమెంట్స్ అన్ని పెట్టేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సెక్యూరిటీ డిపాజిట్ ఇవన్నీ ఉంటాయి, టీఏడిఏలు ఉంటవి, తర్వాత ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటవి. ఇవన్నీ ఒక్కసారికి 2 సార్లు మనం క్లియర్ గా అప్లికేషన్ పెట్టే ముందు నేను ఇది పీడిఎఫ్ కూడా ఓపెన్ చేసి చూపించాను కాబట్టి తప్పకుండా చూడండి. ఇది అన్నమాట హైదరాబాద్. ఇక్కడ హెల్ప్ డెస్క్ బిల్డ్ ఫంక్షన్, హెల్ప్ డెస్క్ ల్యాండ్ లైన్ టెలిఫోన్ నెంబర్ ఇది అన్నమాట. ఒక్కసారి చూపిస్తాను, ఇది ల్యాండ్ లైన్ టెలిఫోన్ నెంబర్. హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి హెల్ప్డ్ ఇది అన్నమాట. మన దీనికి ఏదైనా డౌట్ ఉంటే పెట్టుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ ఆఫ్ హెల్ప్ డెస్క్ ఆఫీస్ ఫ్రమ్ 10:30 AM to 5 o'clock వరకు అనమాట. లంచ్ బ్రేక్ 1:30 to 2:30 వరకు ఉంటుంది. అదొకటి మీరు రిమైండ్ లో పెట్టుకోండి. ఇది అన్నమాట అప్లికేషన్ ఫామ్. తర్వాత ఇందులో వేకెన్సీస్ అన్నమాట ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ అనేది. ఈడబ్ల్యూఎస్ 1, ఓసీకి 1, బీసీసీకి 1, ఎస్టీకి 1 అనమాట. టోటల్ 4 ఉన్నవి ఇందులో. ఇక అంటే కేటగిరీ వైజ్ గా అనమాట. వీళ్ళేంటిది కేటగిరీ వైజ్ గా ఇదేంటి కొత్తగూడెంలో ఇలా ఉన్నవి, ప్లస్ ఆదిలాబాద్ లో 4 వేకెన్సీస్, కొత్తగూడెంలో 3 వేకెన్సీస్ అండ్ హైదరాబాద్ లో 1 వేకెన్సీ ఓసీకి ఉంది అనమాట. ఇలా మనం ఇవన్నీ చూసుకోవచ్చు. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఈ వేకెన్సీస్ అన్ని ఓసీల కింద ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీఎస్సీ ఇవన్నీ ఉన్నవి. టోటల్ 7 అనమాట. ఇవన్నీ చూసుకోండి క్లియర్ గా. ప్రతిదీ మనము అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం లెందీ అవుతుంది కాబట్టి నేను ఇంకా ప్రతిదీ ఒక్కసారి మీరు చూసుకోండి.
ఇది మల్కాజిగిరిలో ఉన్న వేకెన్సీస్ అనమాట. ఓసీకి 22, ఈడబ్ల్యూఎస్ 7, మల్కాజిగిరిలో ఓసీకి 1, ఓసీకి 1. మళ్ళీ ఇందులో కానీ హియరింగ్ ఇంపైర్డ్ ఉంటది కదా, బీసీఏ, బీసీబీ, బీసీకి సిడిఈ వాళ్ళకు కూడా ఉన్నది, ఎస్సీ ఇవన్నీ ఉన్నాయి. టోటల్ గా 62 ఉన్నాయి అనమాట. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి అంత క్లియర్ గా చూపించాను. ఒక్కొక్కటి రంగారెడ్డి, సంగారెడ్డి, ఆ తర్వాత సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్ ఇలా ఉన్నాయి కదా. సో ఇవి అన్నమాట నంబర్ ఆఫ్ పోస్టులు అన్ని ఇక్కడ ఇలా ఉన్నవి. సో ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్ అన్నమాట. 1-2 సార్లు చూసుకోండి.